మంటలు పిండేస్తున్నాయి వాంతి రూపంలో. ఎస్, వాంతి రూపంలో దురాత్మలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కుటుంబంలో సమస్యలు పుట్టించేది నువ్వేనా? అవును. ఏం చేస్తున్నావు ఈ కుటుంబంలో? నష్టాలు చేయాలి, వీళ్ళకి నష్టాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నష్టాలు, ఏ నష్టాలు చేయాలనుకుంటున్నావు? పైసలు దొరగా, పైసలు బాగుపడకూడదు. వీళ్ళు పైసా బాగుపడదు, బాగుపడదు. ఎందుకో? కుటుంబంలో మనశ్శాంతి ఉండకూడదు, కుటుంబంలో సమాధానం ఉండకూడదు, శాంతి సమాధానం ఉండదు. ఉండకుండా ఆగం నాశనం అయిపోవాలి. వీళ్ళంతా నాశనం కావాలని కోరుకునేది నువ్వే కోరుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నావు? అమ్మ, మిమ్మల్ని ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు అమ్మ తరచు ఎవరికమ్మా నీరసం, బాగా కృంగిపోయినట్టు, బాగా అలసిపోయినట్టు, కొంచెం పని చేయగానే తూలిపోయినట్టు, అప్పుడప్పుడు వాళ్ళంతా కూడా నెట్టేస్తున్నట్టు, తూలేస్తున్నట్టు, తల తిరుగుతున్నట్టు, పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుందమ్మా? నాకు సార్. ఏమనిపిస్తుందమ్మా మీకు? నాకు తల తిరుగుతాయి సార్. తల తిరుగుతుంది. ఇంకేమనిపిస్తుంది? నా ఎమ్మటి మనసులో వచ్చినట్టు అనిపిస్తుంది సార్. ఏమా నీ ఎమ్మటి ఏమనిపిస్తుందమ్మా? ఎవరు మనసు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరు మనుషులు వెంట వచ్చినట్టు అనిపిస్తుంది. అవునమ్మా, రైట్. ఆత్మలోకంలో నేను చూసినప్పుడు నాకు సరిగ్గా మీ హౌస్ వద్దకు వచ్చినప్పుడు గతంలో ఏదో సిక్నెస్ ఆత్మలో చూసినప్పుడు నేను ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను అనారోగ్యంతో. ఏదో అనారోగ్యం వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ చావు వద్దకు వెళ్ళడం నేను చూస్తున్నాను. చావును కలిగించేటువంటి దురాత్మ, సిక్నెస్ కలిగించే దురాత్మ మీ కుటుంబం చుట్టూ సంచారం చేయడం చూస్తున్నాను. గతంలో ఎవరమ్మా బాగా సిక్ అయిపోయి ఆల్మోస్ట్ చనిపోయేంత పరిస్థితి దాకా వచ్చింది? ఎవరికమ్మా? నాకే సార్. ఫస్ట్ మీకు ఏమైందమ్మా? మీకు ఫస్ట్ నాకు ఇబ్బందిగా ఉండేది. నాకు చెవులు ఆపరేషన్ అయింది. నాకు ఒళ్ళు మొత్తం మంట, నొప్పులు. తర్వాత సిక్ అయిపోయి ఒక్కోసారి చావాలి, చనిపోతే బాగుండు, దేవుడు నన్ను తీసుకెళ్తే బాగుండు, ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నాను, ఇది చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి అప్పుడప్పుడు అలా ప్రార్థన చేసేది ఎవరమ్మా? నేను, మా భర్త. అమ్మ, మిమ్మల్ని నేను ఆత్మలో చూసినప్పుడు గతంలో మీరు ఎవరినైతే సేవించారో, మీరు ఏ దుష్టాత్మనైతే మీరు సేవించారో ఆ దుష్టాత్మ మీ కుటుంబాన్ని ఆవరించడం నేను చూస్తున్నాను. ఆ కుటుంబాన్ని ఆ దుష్టాత్మ ఆవరించడం వల్ల తరచు కల్లోకి ఒక అన్య దేవత ఆకారం వంటిది కల్లోకి రావడం నేను చూస్తున్నాను. ఎవరికమ్మా తరచు ఇలా అన్య దేవత ఆకారం, రూపం వంటిది కల్లోకి వస్తుంది? పండుకుంటే నిద్రలో లేడీస్ వస్తాయి సార్. నిద్రలో లేడీస్ వస్తాయి, లేడీస్ వస్తారు. ఆ లేడీస్లో ఒక అన్య దేవతకు సంబంధించినటువంటి ఒక ఆకారం కూడా మీకు కనిపిస్తుంది. అవునమ్మా? జ్ఞాపకం ఉండలేదు సార్. జ్ఞాపకం ఉండలేదు, ఇప్పుడు అది బయటపడుతుంది. ఎవరమ్మా చెప్తే వినకుండా కొంచెం బాగా ఎదురు జవాబు చెప్పేది ఎవరమ్మా? ఎదురు జవాబు చెప్పడము, అలాగే కోపంతో, ఆవేశంతో ఇంట్లో ఊగిపోవడము, ఈ ఆవేశం కలిగించేటువంటి దురాత్మ ఆవరించినప్పుడు ఇంట్లో చేతికి వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఇలా విసిరేయడము, ఇలా పిచ్చోన్లాగా, మెంటల్ పట్టిన వాళ్ళలాగా అలా ప్రవర్తించేది ఎవరమ్మా? కొడుకు సార్. పెద్ద కొడుకు బయట ఉన్నాడు. పెద్ద కొడుకు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఈ యొక్క దుష్టాత్మ, ఇందాక చెప్పినటువంటి ఆ పెద్ద సైతాను మీ పెద్ద కొడుకును ఆవరించినప్పుడు ఒక్కోసారి మీ మీదకి వచ్చి చస్తాను, లేదంటే చంపేస్తాను, నేను చచ్చిపోతాను, లేదా మిమ్మల్ని చంపేస్తానని కొంచెం బీభత్సం, తుఫాను వచ్చినప్పుడు ఎలాగైతే గాలి, సుడిగాలి వస్తుందో అలాగే ఆ బీభత్సాన్ని ఇంట్లో కొంచెం సృష్టించేది ఎవరమ్మా? అవును సార్, అందరికీ ఉంటాయి. ఒక్కొక్కసారి నాకు వస్తాయి, ఒక్కొక్కసారి నాకు పెద్ద కొడుకుకి వస్తాయి, ఒక్కసారి మా ఆయనకు వస్తుంది, ఒక్కొక్కసారి చిన్నోనికి వస్తాయి. వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా? ఇంట్లో ఏమనిపిస్తుంది చెప్పండి? అంటే ఒకసారి వస్తే అది ఏదో ఒక గొడవ చేయాలి, ఏదో ఒకటి సావాలి, ఏదో ఒకటి సావాలని చెప్పేసి ఈ మధ్యనే అమ్మా ఇంట్లో ఆత్మలోకంలో చూసినప్పుడు ఈ మధ్యనే ఎవరో మీదికో ఈ దురాత్మ ఆవరించినప్పుడు
బాగా ఊగిపోయి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇలా పడేసి సంథింగ్ కిచెన్లోకి వెళ్ళి కూడా కత్తి లాంటివి తీసుకొని నేను కోసుకుంటాను, నేను చచ్చిపోతాను, లేక మిమ్మల్ని చంపేస్తానని ఈ మధ్యనే కొంచెం ఇంట్లో చాలా కత్తి తీసుకొని కొంచెం హల్చల్ చేసి హంగామా చేసి కొంచెం బీభత్సకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది ఎవరమ్మా? పెద్ద కొడుకు సార్. పెద్ద కొడుకు ఏం చేశాడమ్మా ఈ మధ్య? అంటే చచ్చిపోతే బాగుంటాయని బయటికి వెళ్ళిపోతాడు సార్. ఇంట్లో బయటికి వెళ్తాడు కానీ కత్తి నాకు కనిపిస్తుందమ్మా. కత్తి కూడా తీసుకుంటాడు సార్. కత్తి తీసుకొని ఎవరిని పొడుస్తాను, నేనే చచ్చిపోతా, నా చావుకు నువ్వే కారణమని చెప్పేసి ఎక్కడ సూసైడ్ నోట్ రాసేసి నేను చనిపోతాను, నాకు చచ్చిపోతానని కొడుకు అప్పుడప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. తర్వాత నాకు డబ్బులు కావాలి, ఇస్తావా చస్తావా, ఇస్తావా చస్తావా లేక చామంటావా అని ఈ డైలాగులు చెప్పేది ఎవరమ్మా? కొడుకు సార్. ఏమడుగుతాడమ్మా? పైసలు ఇవ్వండి లేకపోతే నేను చస్తాను, నాకు పైసలు ఇవ్వండి అని అంటాడు. నాకు పైసలు ఇవ్వండి, లేదంటే ఇస్తావా చస్తావా లేకపోతే చంపమంటావా అట్లా చెప్తాడు సార్. చస్తానా, ఉండాలా, పోవాలా, పైసలు ఇస్తావా, చావాలా అంటాడు అని అంటా ఉంటాడు. ఎస్, మీ బాబు నేను చూసినప్పుడు నాకు ఈ మధ్య సరంగా ఆత్మలోకంలో నాకు కొంతమంది మీ బాబుకు ఉన్నటువంటి స్నేహితులు, మిత్రులు నాకు ఆత్మలోకంలో కనిపిస్తున్నారమ్మా. ఈ మిత్రులతోటి కొంచెం అప్పుడప్పుడు కలిసి కొంచెం పార్టీలాగా ఏదో సంథింగ్ అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి పార్టీలాగా చేసుకొని అలా జల్సా చేసేది ఎవరమ్మా? కొడుకు సార్. పెద్ద కొడుకు. సేమ్ పార్టీ చేసుకుంటాడమ్మా? చేస్తాడు, అప్పుడప్పుడు తిరుగుతాడు సార్, బయటనే తిరుగుతాడు, ఇంట్లో ఉండడు. సో డబ్బులు ఇవ్వగానే సో 5-6 వేలు 3 వేలు 4 వేలు ఎన్ని ఉంటాన్ని తీసుకొని వెళ్ళిపోయి స్నేహితులతో బయట తిరిగి జల్సా చేసి తర్వాత ఇంటికి వస్తాడు. అవునమ్మా? ఎస్, ఈ ఆత్మలో చూస్తున్నప్పుడు నాకు డ్రింకింగ్, మద్యపానం సేవించడం నేను చూస్తున్నానమ్మా. ఎస్, ఎవరికమ్మా మద్యపానం సేవించేటువంటి అలవాటు ఇంట్లో ఎవరికి ఉందమ్మా? మీ ఆయనకు ఉంది. అవునమ్మా? ఎస్, మీ ఆయనకు మద్యపానం సేవించే అలవాటు ఉంది. తర్వాత ధూమపానం సేవించే అలవాటు ఎవరికి ఉందమ్మా? మీ ఆయనకు ధూమపానం ఉంది, మద్యపానం ఉంది, కానీ మంజీరా పానం మాత్రం తాగడు. రైట్, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎస్, నాకు మీ ఒంట్లో దురాత్మ కనిపిస్తుందమ్మా. ఎస్, మైక్ ఇచ్చేసేయండి. ఎస్, ఈ రాత్రి ఈ బిడ్డను దేవుడు దర్శించబోతుండగా యూట్యూబ్ లైవ్ చూసే బిడ్డలు కానీ, ఫేస్బుక్ లైవ్ చూసే బిడ్డలు కానీ, ఎవరి ఒంట్లో ఏ దురాత్మ ఎన్నాళ్ళ నుంచి తిష్ట వేసినా కానీ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మలన్నీ యేసుక్రీస్తు నామములో బయటికి రాబోతున్నాయి. ఎస్, ఈ బిడ్డ పట్టలో, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఈ స్త్రీ పట్టలోకి పరిశుద్ధాత్మని బలంగా రిలీజ్ చేయించున్నాను. పట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. ఈ బిడ్డ యొక్క పట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామములో పట్టలో మొత్తం పరిశుద్ధాత్మ మంటలో ఒంట్లో ఉన్న దురాత్మలో. ఎస్, ఈ బిడ్డ పట్టలోకి పరిశుద్ధాత్మని బలంగా రిలీజ్ చేస్తున్నాను. పట్టలో కూర్చున్న దురాత్మలు యేసుక్రీస్తు నామములో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. పాతాళపు మంటలు మొత్తం తిప్పేస్తున్నాయి, కాల్చేస్తున్నాయి. దురాత్మలు, ఈ స్త్రీ ఒంట్లో ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం మంటలు మొత్తం వాళ్ళంతా బట్టలో పిండేస్తున్నాయి. వికారం, కడుపులో వికారం, వాంతి రూపంలో ఆ దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. వాంతి రూపంలో అవి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. అరుస్తూ పొట్టల మొత్తం మంటలు దురాత్మలు పిండేస్తున్నాయి, కాల్చేస్తున్నాయి. దురాత్మలు, ఈ స్త్రీ ఒంట్లో ఉన్న దురాత్మలు, నాకు కనబడుతున్నావు, నువ్వు నాకు కనబడుతున్నావు. అరుస్తూ
బయటకు వచ్చేస్తున్నా. మొత్తం మంటలు ఎగజిమ్ముతున్నాయి. వాంతి రూపంలో కడుపులో మొత్తం తిప్పేస్తుంది, పిండేస్తుంది. వాంతి రూపంలో దురాత్మలు బయటకు వచ్చేస్తున్నా. పాతాళ పత్ని మొత్తం లివర్లో, కిడ్నీలో, ఒంట్లో మొత్తం పాతాళ పత్ని మంటలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్ గొంతు వరకు వచ్చేసాయి. వికారం, కడుపులో మొత్తం వికారం, మంటలు పిండేస్తున్నాయి. వాంతి రూపంలో దురాత్మలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. వాంతి రూపంలో నోటి ద్వారా మొత్తం అగ్ని ఎగజిమ్ముతుంది. ఎగజిమ్ముతుంది. కాలిపోతున్నా, అరుస్తున్నా. దురాత్మలో మొత్తం కడుపులో మొత్తం పిండేస్తుంది, తిప్పేస్తుంది. మొత్తం పిండేస్తుంది. దురాత్మలు నువ్వే. కాలిపోతున్నా. ఇది మంటల్లో కూడా ఎంత సహనం. కాలిపోతున్నా. ఎవరు నీవు? ఈ బిడ్డకి ఏం చేస్తున్నావు? ఈ కుటుంబంలో సమస్యలు పుట్టించేది నువ్వేనా? ఏం చేస్తున్నావు ఈ కుటుంబంలో? వీళ్ళకి నష్టాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఏ నష్టాలు చేయాలనుకుంటున్నావు? పైసలు దొరగా, పైసలు బాగుపడకూడదు. వీళ్ళు పైసా బాగుపడదు. ఎందుకో? కుటుంబంలో మనశ్శాంతి ఉండకూడదు. కుటుంబంలో సమాధానం ఉండకూడదు. శాంతి సమాధానం ఉండదు. ఉండకుండా ఆగం నాశనం అయిపోవాలి. వీళ్ళంతా నాశనం కావాలని కోరుకునేది నువ్వే కోరుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నావు? వాళ్ళ భర్తకి ఏం చేస్తున్నావు? వాళ్ళ భర్తకి మందు తాపించినా. భర్తకి ఏం చేసావు? ఒకరికి ఆపరేషన్ చేపించినా. మొత్తానికి నాశనం చేస్తున్నా. ఈ కుటుంబానికి అందరికి నాశనం చేస్తున్నా. సైతాన్ ఏమంటుందో వింటున్నారండి? కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుందంట. దేనికి పనికి రాకుండా చేస్తున్నా. అవును, కుటుంబానికి ఏది మనశ్శాంతి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? మనశ్శాంతి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి కుటుంబాలు పనిచేస్తున్నారు? 7 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇబ్బందులు. వాళ్ళ పెద్ద కొడుకు ఏం చేస్తున్నావు? వాళ్ళ కొడుకుకు చదువు లేకుండా చేస్తూ నువ్వే. జ్ఞానం లేదు, జ్ఞాపకం ఉండదు. రూపాయలు ఉంటే తిని తిరిగేలాగా అవరలాగా ఉండే చనిపోయేవాడు. కానీ మీ దేవుడు వచ్చేసాడు. దేవుడు వచ్చి అగ్ని వేసేసాడు. దేవుడు వచ్చి అగ్ని చేశాడు. లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయేవాడు. యాక్సిడెంట్ లో చంపాలనుకున్నావు. చనిపోయేవాడు. యాక్సిడెంట్ లో చనిపోయేలాగా చేస్తా నువ్వేనా? అవును. ఎలా? ఎక్కడ అది? బస్ కింద పోయేవాడు. బస్ కింద పడి చచ్చేలాగా. లారీ కింద పోయేవాడు. లారీ కింద పోయి చనిపోయేలాగా చేసి నువ్వే. దేవుడు నువ్వు కొడుకు దక్కించుకున్నాడు. దేవుడు ఈమె కొడుకును దక్కించుకున్నాడంట. చూసారండి? అగ్ని వేసుకున్నాడు. వీళ్ళు వీటిలో సావు కొట్టేసి నేను రక్తం తాగాలనుకుంటున్నావు. ఎవరు రక్తం తాగాలనుకుంటున్నావు? కుమారుడి రక్తం అంటే నీకు బాగా ఇష్టం. బ్లడ్ గ్రూప్. కుమారుడి బ్లడ్ గ్రూప్ అంటే దీనికి బాగా ఇష్టమంట. రక్తాన్ని మందు తాగి చావాలని తల్లిదండ్రులు అనుకున్నా కానీ చావకుండా దేవుడు వాళ్ళకి భద్రపరిచినాడు. చావకుండా అనాథ చేయాలని ఎంత ఆశపడుతున్నా.
ఓ అనాథలు చేయాలని ఈ సైతాన్ ఎంతో ఆశపడుతుందంట. ఓ అనాథ చేయాలని అనుకున్నా, ఈ బిడ్డకి ఏ ఆరోగ్య సమస్యలు పుట్టిస్తున్నావు? చేయాలని ఎంతనో ఆశలు నాది. ఇప్పుడు ఈ స్త్రీకి ఏ ఆరోగ్య సమస్యలు పుట్టిస్తున్నావు? ఈ స్త్రీకి చావగొట్టాలని ఉంది, నాకు చావబెట్టాలని ఉంది. ఎలా చంపాలనుకుంటున్నావు? ఎక్కడో ఒక విధంగా చావగొట్టాలి, ఎక్కడో ఏదో ఒక ఇబ్బంది ఒక విధంగా చావగొట్టి ఇలా ప్రాణమే తీసేయాలి, ప్రాణం తీసేయాలి. ఓ చావగొట్టేసేయాలి, చావగొట్టాలని చూసారండి. సైతాన్ అంటుంది ఒక్కనే కాదు, ఎంతమంది? మేము నలుగురు ఉన్నారు. ఈ ఒంట్లో నలుగురు దురాత్మలు ఉన్నాయి. ముగ్గురు మంత్రగాళ్ళు ఉన్నారు. ముగ్గురు మంత్రగాళ్ళు, నలుగురు సైతాన్లు. అంటే ఊర్లో వాళ్ళు ఇద్దరు, బయటవాడు ఒక్కడు, బయటవాడు బలమంత్రుడు, దానికి ఒక దేవతి ఉన్నాయి. దేవది ఆ దేవది, ఆ మంత్రగాడు బలవంతుడు. యేసయ్య కంటే బలవంతుడు ఎవడు ఇక్కడ లేడు. ఇక్కడ చాలా బలవంతుడు. నేను నా పేరు సీసనే, నా పేరు సీసనే. ఎన్నో కుటుంబానికి ఆగం చేస్తున్నా, ఎన్నో కుటుంబానికి నాశనం చేస్తున్నా. యేసయ్య ఇక్కడ కనబడుతున్నాడు. కానీ నేను కొన్ని దినాలు నాకు పైసలు ఇవ్వకుండా మధ్యలో నేను ఆపేసిన, అందుకొరకు దేవుడు రక్షించుకున్నాడు. మనిషి పాస్టర్ రక్షించుకున్నాడు. నీ పొట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. ఇక నీ టైం అయిపోయింది, ఇక నీ టైం అయిపోయింది. చూసి వాళ్ళ చుట్టూ అగ్ని వేసేసాడు దేవుడు. వింటున్నారండి? వింటున్నాడు. మా దేవుడు ఎందుకు అడ్డుపడుతున్నాడని సైతాన్ ఏడుస్తా ఉంది. మన దేవుడు రక్షించే దేవుడు. వాళ్ళ రక్తం తాగాలని చూస్తున్నాం. మంచిర నీళ్లు కాదు, కిన్లీ వాటర్ కాదు, రక్తాన్ని తాగాలి. అన్నిటిలో వాడుకునేదాన్ని. అయితే నేను నిన్న ఒక పురుగు మందు తాగి తావాలని వాళ్ళకి ఎంతో హింసించావు. వాళ్ళకి చావు రాకపోయేది, వాళ్ళ మనసు మార్చుకున్నారు. అయితే వాడిని రక్షించే దేవుడు ఎవరు? మనసు మార్చుకొని తాగకుండా వాళ్ళు బతికి ఉన్నారు. అదే వాళ్ళు బతికించే దేవుడు ఎవరు? ఎవరు? గట్టిగా చెప్పు. నేను చెప్పలేను. నువ్వు చెప్పలేవా? నువ్వు చెప్తావు. ఎవరా దేవుడు? నీకు మంట తగిలితే చెప్తావు. మంటను ఒక 10 రెట్లు పెంచుతాం, 10 రెట్లు పెరుగుతుంది. ఎవరైనా మంట. ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగును, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనును. ఏ సైతానైనా, ఏ మంత్రగాడైనా, ఏ తంత్రగాడైనా సరే, ఎవరైనా సరే, మనం సేవించే దేవుడు భూమి ఆకాశం చేసిన దేవుడు. మనం సేవించే దేవుడు మరణాన్ని జయించి లేచిన దేవుడు. మనం సేవించే దేవుడు సిలువలో మన కోసం ప్రాణం పెట్టి పాపాలను, రోగాలను భరించిన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా ఉత్సహించి ప్రభువుకు మహిమ చెల్లించండి. చప్పట్లు కొట్టి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని కనపరచండి. ఆయన రాజుల రాజు, దేవుళ్ళకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయన బేతల్ టవర్లో రంగ ప్రవేశం చేశాడు. ఆయన మామూలుడు కాదు. ఆయన ఆశ్రయించే వారందరికీ కూడా ఆయన ఆశ్రయదుర్గమై ఉన్న దేవుడు. కానీ ధిక్కరిస్తే, ఎదురిస్తే పాట తీసేసే దేవుడు. తోలు తీసి డప్పు వాయించే దేవుడు ఆయన. ఇక సైతాను అది పడిపోయింది, దాని పని అయిపోయింది. 17 సంవత్సరాల నుంచి ఉన్న దురాత్మను బయటకు వచ్చేస్తున్నా. ఇక నీ టైం అయిపోయింది. వాంతి రూపంలో
నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వాంతి రూపంలో ఈ బిడ్డ ఒంట్లో నుంచి అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. మొత్తం పాతాళంలో ఉన్న మంటలు మొత్తం కూడా ఈ ఒంట్లో సంచారం చేయమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. శిరస్సు నుంచి అరపాదం నుంచి శిరస్సు వరకు మంటలు మొత్తం ఎగజిమ్ముతున్నాయి. వాంతి రూపంలో నోరు తెరుస్తున్నావు, అరుస్తూ వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. ఎక్కడున్నా కానీ మంత్రగాళ్ళకి ఇక మూడింది, ఇక మీ టైం దగ్గర పడింది. యేసయ్య ఛాలెంజ్ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎవడైతే నా బిడ్డల మీద, నా జనాల మీద, నా సంఘాల మీద, నా ప్రజల మీద, నా రక్తాన్ని నమ్ముకున్న నా జనాల మీద ఏ మంత్రగాడైతే మంత్రాలు చేస్తాడో వాని తాట తీస్తానని ప్రభు సైన్యములకు అధిపతియగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిచ్చుచున్నాడు. ఈ వంటలోంచి బయటకు వచ్చేస్తుంది. రా, నోటి ద్వారా రా, బయటికి రా. యేసుక్రీస్తు నామములో నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. నోటి ద్వారా వాంతి రూపంలో మొత్తం కడుపులో తిప్పేస్తుంది. బయటికి రాను, రావా? బయటికి రాను. ఓ, నువ్వు రాకపోతే వస్తా. రానికి రాలే వీళ్ళ జీవితానికి నాశనం చేయడానికి, వాళ్ళ జీవితానికి పూర్తిగా ప్రతి సైతాన్ని రానంటుంది. ఎలా పంపించాలో మాకు తెలుసు కదా. మేము స్పెషలిస్టులం. ఎలా సైతాన్ని పంపించాలో చెప్పండి. ఎలా సైతాన్ని పంపించాలో చెప్పండి. ఎలా సైతాన్ని పంపించాలో మాకు బాగా తెలుసు. రైట్, రానంటుంది. నువ్వేమైనా పుట్టింటికి వెళ్తున్నావా, అత్తారింటికి వెళ్తున్నావా? రానని చెప్పడానికి. ఇప్పుడు అదేమంటుందో చూడండి. పాతాళంలో నుంచి ఒక బలమైనటువంటి కరెంటు షాక్ తీసేస్తాను. కొడుకు దగ్గర పోతాను కదా, కొడుకులు ఉన్నారు, వాళ్ళతో పోతాను, వాళ్ళకి సతాయిస్తాను, వాళ్ళలో దూరుతానులే. నన్ను విడుస్తావా? నేను విడిస్తే మళ్ళీ రాలేకపోతున్నాను. వస్తున్నా పాతాళం నుంచి కరెంటు అరుస్తూ వస్తా. వాళ్ళ జీవితంలోనే ఉంటా. మళ్ళీ వస్తాంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ నేను సీఎం అయితే మళ్ళీ వస్తాను. ఏదో ఒక రకంగా ఆగముగా చేస్తూనే ఉంటా. నువ్వేం చేయలేవురా, బయటికి రా. వాంతి రూపంలో పాతాళం నుంచి కరెంటు, అగ్ని మొత్తం వాళ్ళంతా కూడా ఒంట్లో ఉన్న దురాత్మలు మొత్తం కూడా పిండేస్తుంది. మొత్తం పిండేస్తుండగా నీ వన్నులో వణుకు పుడుతుంది. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తానా. వాంతి రూపంలో పాతాళం మొత్తం కూడా ఈ బిడ్డ ఒంట్లో సంచారం చేస్తుంది. మంటలో ఇక నువ్వు తట్టుకోలేవు. నీ వల్ల కాదు. పాతాళం వేగిర పడుతుంది. మొత్తం పాతాళాన్ని తెచ్చాను ఇక్కడికి. ఏం కనబడుతుంది నీకు చుక్కలు కనిపిస్తాయి. మొత్తం మంటలో, మొత్తం ఎన్నడూ లేని మంటలు నిన్ను పీడిస్తున్నాయి. వణికిపోతున్నావు. దయ్యములు వణుకుచూ వెళ్ళిపోతాయి. వాంతి రూపంలో మొత్తం నురుగు రూపంలో వాంతి రూపంలో ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తున్నావు. ఏ సైతానైనా కానీ పాతాళం కనబడితే పప్పులాగా అయిపోతుంది. మొత్తం అరుస్తూ బయటకు వచ్చేస్తానా. నోటి ద్వారా వాంతి రూపంలో నురుగు ద్వారా వాంతి రూపంలో
మొత్తం వాక్ని మొత్తం ఎగజిమ్ముతుంది, ఎగజిమ్ముతుంది, ఎగజిమ్ముతుంది. మొత్తం నీకు చుక్కలు కనబడుతున్నాయి. చెప్పండి, సైతానికి చుక్కలు కనబడుతున్నాయి. చెప్పండి. లేదంటే సైతాన్ మీకు చుక్కలు చూపిస్తాడు. సైతానికి చుక్కలు కనబడుతున్నాయి. 4 వెళ్ళిపోతున్నాయి. నోటి ద్వారా ఫాస్ట్గా 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 ఎస్ వెళ్ళిపోతున్నా. నోటి ద్వారా లాలాజలం ద్వారా, లాలాజలం ద్వారా బయటకు వచ్చేస్తున్నా. ఎస్ ఎస్ పోతుంది, అది బయటకు వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఎస్ నోటి ద్వారా పోతుంది. ఎస్ వెళ్ళిపోతుంది, ఎస్ వెళ్ళిపోతుంది. నోటి ద్వారా వెళ్ళిపోతున్నా. ఎస్ ఇంకొకటి, ఇంకొకటి, ఇంకొకటి. యేసయ్య నామంలో కాలిపోతూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్ వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఎస్ ఎస్ ఎస్. Clap your hands and say thank you Jesus. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Hallelujah. అమ్మ ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోండి అమ్మా ఒకసారి. ఓహో కళ్ళు కనబడతలేవు, సైతానుకి కళ్ళు కనబడడం లేదు. ఎస్ కళ్ళు మూసుకుపోయినాయి. ఎవరిని వచ్చి కళ్ళు మూసుకుపోయినాయంట, ఎవరిని వచ్చి కళ్ళు తెరుస్తారా? ఎవరిని వచ్చి కళ్ళు తెరవబడడం లేదా? అమ్మా ఏమే కనబడతలేవమ్మా? కళ్ళు కనబడతలే, కళ్ళు కనబడడం లేదు. కళ్ళు కనబడలే, కళ్ళు కనబడతలేదు. అయితే మన మధ్యలో కళ్ళు కనబడి వారికి కళ్ళు ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు కళ్ళు కనబడతాయి చూడండి. కళ్ళల్లోకి అగ్ని, కళ్ళల్లోకి అగ్ని రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు కళ్ళు తెచ్చుకోబోతున్నాయి. కళ్ళు తెచ్చుకుంటున్నా. ఎస్ ఎస్ అని కళ్ళు తెరుస్తాం. చూడండి చూడండి, కళ్ళు తెరుచుకున్నాయి, కళ్ళు తెరుచుకున్నాయి. చూడండి, ఈ బిడ్డ కళ్ళు తెరుచుకుంది, చూస్తుంది. లేండమ్మా ఇప్పుడు లేండి, ఇప్పుడు లేవండి. మీకు అందరికి ఎల్సిడి స్క్రీన్ ఉంటే బాగుండు, స్పష్టంగా ఇవన్నీ చూసేవారు. మనకు ఎల్ఈడి స్క్రీన్ కావాలి. ఎస్ అమ్మా ఇప్పుడు ఒకసారి కళ్ళు కనబడుతున్నాయి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇదెంతమ్మా? ఇదెంతమ్మా? నెంబర్ ఎంత? 2. ఓకే ఇదెంతమ్మా? 1 సార్. 1. మరి ఇప్పటిదాకా కళ్ళు కనబడకుండా సైతం కనబడలేదు. ఇప్పుడు ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. ఒకసారి నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ ఇక్కడ దాకా నడిచి చెక్ చేసుకోండి అమ్మా. మీ వాళ్ళంతా ఫ్రీగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ అటువైపు అటువైపు నడవండి. ఎస్ నడిచి కొంచెం ఫాస్ట్గా నడవండి అమ్మా. ఎస్ కొంచెం ఫాస్ట్గా నడవండి. ఎస్ మీరు నడుస్తుండగా ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? మంచిగా ఉన్నాను సార్. ఇది వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇది వరకు బాడీ నొప్పులు ఉండే, ఇప్పుడు నొప్పులు ఉన్నాయమ్మా? లేవు సార్. ఇప్పుడు నొప్పులు లేవు. ఇది వరకు తలనొప్పి ఉండేది, ఇప్పుడు నొప్పులు ఉన్నాయమ్మా? లేవు సార్. ఇది వరకు అంతా కూడా కూర్చున్నట్టుగా పిచ్చి పిచ్చిగా ఉండేది, ఇప్పుడు మైండ్ అంతా ఎలా ఉందమ్మా? ఇంతకు ముందుగా తల తిరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగున్నాయి సార్. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు నొప్పులు లేవు, తలనొప్పి లేదు, వంటి నొప్పులు లేవు, వాళ్ళంతా మనశ్శాంతిగా ఉంది. వావ్ క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. Shout and say hallelujah. Say hallelujah. Hallelujah. Yes, God bless you. God bless you.